నమస్తే అండి. నేను డాక్టర్ రమణరాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. ఈ ప్రస్తుత సమాజంలో ఉదయం లేచింది మొదలు ఉరుకు పరుగుల జీవితం, ఎంతో మానసికమైనటువంటి ఆందోళన, సరైన ఆహారం తీసుకోవడానికి కూడా టైం లేకపోవటం, వీటన్నిటి వల్ల ముఖ్యంగా మనకు ఎక్కువగా మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువసేపు సిస్టమ్స్ చూడటం ద్వారా, సెల్ ఫోన్స్ ఎక్కువ చూడడం ద్వారా ఎక్కువగా హెడేక్స్ అనేటివి ఎక్కువగా చూస్తున్నాం. ఈ హెడేక్‌లో కూడా మనకు మైగ్రేన్ లేదా పార్శ్వపు తలనొప్పి, దాన్నే మనం ఆయుర్వేదంలో అర్ధావభేదకం అని చెప్పడం జరుగుతుంది. ఇవి మనం ఎక్కువగా చూస్తున్నాం. పురుషులతో పోలిస్తే స్త్రీలలో 3 రెట్లు ఎక్కువ. ఈ మైగ్రేన్‌లో మనకు కొంతమందికి తలనొప్పితో పాటు వామిటింగ్ సెన్సేషన్ రావటం జరుగుతుంది. కొంతమందికి ఓన్లీ తలనొప్పే ఉంటుంది. వీటిల్లో ఇంకా ఏమేం లక్షణాలు ఉంటాయంటే, చెవుల్లో శబ్దం రావటం, ఆవలింతలు రావటం, కడుపులో మంట రావటం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, వామిటింగ్ కావటం, నెక్స్ట్ ఈ తలనొప్పి వచ్చినప్పుడు మోషన్‌కి ఎళ్ళాలనిపించటం, కడుపులో గుడబిడ అనిపించటం, ఒక్కొక్కసారి కాన్‌స్టిపేషన్ రావటం జరుగుతుంది. ఇంకా మనకు ఈ తలనొప్పి అనేది ఫస్ట్ ఒకవైపు మొదలై టోటల్‌గా రావచ్చు క్రమంగా. లేదంటే మొత్తం తల మొత్తం స్టార్ట్ అయ్యి ఒకవైపుకు రావచ్చు. ఇంకా మనకు జనరల్‌గా ఎక్కువ వెలుతురున్నటువంటి వస్తువులు, అంటే ఇప్పుడు ఎక్కువ వెలుతురుండేటువంటి సిస్టమ్ చూసినా గూడా, సెల్ ఫోన్‌లను చూసినా గూడా ఇంకా ప్రాబ్లమ్ పెరుగుతుంది. ఎండకు వెళ్ళినా ప్రాబ్లమ్ పెరుగుతుంది. ఎక్కువ శబ్దాలిన్నా గూడా ఈ ప్రాబ్లమ్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ పీరియడ్స్‌కు ముందు గాని, తర్వాత గాని వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎందువల్లొస్తుంది అంటే, మన సెరోటోనిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్‌మిటర్స్ మన మెదడులో ఉంటుంది. అది హెచ్చుతగ్గులు కావటం ద్వారా మనకు బ్రెయిన్‌కు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం అనేది అసాధారణ సంకోచ వ్యాకోచాలు జరగడం ద్వారా మెదడుకు వెళ్ళే రక్త ప్రసరణ అనేది అస్తవ్యస్తం కావటం ద్వారా ఈ మైగ్రేన్ అనేది వస్తుంది. ఈ మైగ్రేన్‌కు ఆయుర్వేదంలో త్వరగా శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది ఉంటుంది. మైగ్రేన్ ఉన్నవారు ఎక్కువ మసాలా ఫుడ్ గాని, ఈ నాన్ వెజ్ కూడా ఎక్కువ ఫ్రై ఐటెమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ, మనకు మానసికమైనటువంటి ప్రశాంతతో వీలైతే మెడిటేషన్ చేయటం, సరైన నిద్ర, సరైన టయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ మైగ్రేన్‌కు ముఖ్యంగా పంచకర్మలలో నస్యకర్మ, లేదంటే శిరోధార అనేటున్నాయి. ఇవి అద్భుతమైనటువంటి ఫలితాలిస్తాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మందులు వాడినా తగ్గక విసిగి వేసారిపోయిన వారికి కూడా ఈ నస్యకర్మ, శిరోధార తీసుకుంటే వితిన్ 7 డేస్‌లోనే 90% మైగ్రేన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి అన్నీ గూడా ఈ కేరళ పంచకర్మ ప్రొసీజర్స్ అని కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు మెడిసిన్స్ వాడటం ద్వారా తిరగబెట్టడం అనేది జరగదు. ఎందుకంటే మైగ్రేన్‌ను మనం నిర్లక్ష్యం చేయడం ద్వారా ఒక్కొక్కసారి ఒకవైపు కన్ను లేదా ఒకవైపు చెయ్యి గూడా ఒక్కోసారి శాశ్వత వైకల్యం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మైగ్రేన్‌తో బాధపడుతున్న వారు మనకు ఒకసారి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌ని సంప్రదిస్తే, ఈ మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. ఒక మెడిసినే గాదు, ఎక్సర్సైజ్ అవసరం, డైట్ అవసరం, ఇమ్యూనిటీని పెంచేటువంటి మందులతో పాటు అదేవిధంగా ఆహారం కూడా అవసరం. ఇంకా మన దగ్గర 9 రకాల ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ అంటాం. ఇవన్నీ గూడా సిస్టమ్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మనకు ఆయుర్వేద, హోమియోపతే కాకుండా నేచురోపతి, యోగా, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, కైరోప్రాక్టిస్ ఇవన్నీ ఉన్నాయి. ఈ మే ఈ మైగ్రేన్‌కు నేచురోపతి, యోగాలో కూడా అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతులున్నాయి. ఇవన్నీ గూడా మనకు పేషెంట్‌కు ప్రొవైడ్ చేయడం ద్వారా ఎంతకాలం నుంచి బాధపడుతున్నటువంటి మైగ్రేన్ కూడా స్వల్ప కాలంలోనే సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే తలనొప్పితో, ఏ తలనొప్పైనా సరే, సైనస్ హెడేక్ గాని, టెన్షన్ హెడేక్ గాని, మైగ్రేన్ హెడేక్ గాని ఏవైనా బాధపడుతుంటే ఒక్కసారి మీ రిపోర్ట్స్ తీసుకొని మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌ని సంప్రదించండి. తప్పకుండా ఇక్కడ మీకు పరిష్కారం అనేది లభిస్తుంది.